హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ వార్తా పేపర్ చూద్దాం. ఆహ్, ఆంధ్రప్రభలో రేపు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టబోతున్నారు. 3,25,000 కోట్లతోని 28 ఫిబ్రవరి రోజు. దాంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఏందంటే వ్యవసాయ బడ్జెట్ 50,000 కోట్ల పైనే ఉండే ఛాన్సు. సెపరేట్‌గా వ్యవసాయానికి ఒక బడ్జెట్ పెడతారు ఆంధ్రప్రదేశ్‌లో. దాంతో పాటు మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సబ్ ప్లాను, అమరావతి, పోలవరానికి భారీ కేటాయింపులట. ఎక్కడి నుంచి? ఇప్పుడు 3,25,000 కోట్లలో ఒకవేళ నిజంగానే మీరు అమరావతికి, పోలవరానికి భారీగా బడ్జెట్ కేటాయించినా ఖర్చు చేసే పరిస్థితి ఉందా? జీతాలు ఇయ్యలేని పరిస్థితి ఉంది. చాలా దారుణమైన పరిస్థితి ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. కేటాయింపులు చేస్తే సుఖమైంది, సంఖ్యలు ఉంటాయి, అంకెలు ఉంటాయి తప్ప ఆడ అమలయ్యే పరిస్థితి ఉండదు. దాన్ని ఖర్చు చేసే పరిస్థితి ఉండదు. 3,25,000 కోట్లు అయితే పెద్ద ఫిగర్తోనైతే బడ్జెట్ పెట్టబోతున్నారు. కానీ దాంట్లో ఖర్చు చేసేది ఎంత, దాంట్లో ఎగ్జిక్యూట్ చేసేది ఎంత అంటే డౌటే. ప్రతి అంశం పైన డౌటే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి దాదాపు 9 నెలలుగా అవుతుంది. అక్కడ ఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షంలో ఉండు నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రధానమంత్రిగా ఉండంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధించిన ఎంపీలే కారణం. లేదంటే దిగిపోవాలి ఆయన. ప్రభుత్వం ఉండదు కేంద్రంలో. అట్లాంటి దగ్గర కూడా ఎందుకంటే 2014, 2019లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు అక్కడ ప్రాధాన్యత లేదు. వీళ్ళతోనే అవసరం లేదు. ఇవాళ అవసరం వచ్చింది. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ పోల్చుకున్నప్పుడు తెలంగాణ ఎంపీలు బీజేపీ వాళ్ళు 8 మంది ఉన్నారు, కాంగ్రెస్ 8 మంది ఉంది, మిగతా వాళ్ళతో అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లోని ఎంపీలు ఇలా అవసరం అయిన రోజు కూడా అవసరానికి డబ్బులు రాని పరిస్థితి. 3 పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి చాలా సీనియర్ నాయకుడు, దేశంలోని అత్యంత సీనియర్ నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు అనేది ఒక పాజిటివ్ అయితే, తెలుగుదేశం పార్టీ అందులో భాగస్వామ్యపక్షం అంటే, ఇంకోటి బీజేపీ కూడా ఇక్కడ కొన్ని ఎంపీలు గెలిచింది, ఎమ్మెల్యేలు గెలిచింది. ఇన్ని ఉన్నాక కూడా ఎందుకు రావట్లే పైసలు? ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉంది, అందులో పవన్ కళ్యాణ్ గారు ఏదో తెస్తారని ప్రజలు ఆశించారు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీని ముగ్గురిని చూసి ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఆశలు అడి ఆశలు అయినాయి. ఎట్లా కేటాయిస్తారు? కేటాయిస్తే ఆ ఖర్చు ఎట్లా చేసేది? మీరు కేటాయించవచ్చు గొప్పల కోసం, పోలవరానికి, అమరావతికి, లేదా ఇంకో దానికి పెద్ద పెద్ద సంఖ్యలో కేటాయించినట్టు అనిపిస్తుంది. కానీ ఖర్చు చేయాలంటే పైసలు ఉండాలి. అది స్వయాన మనం చెప్పట్లే, చంద్రబాబు నాయుడు గారే చెప్తుండ్రు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అసలు సంక్షేమం, అభివృద్ధి అనేది ఇప్పుడు మాట్లాడలేము మనం. సంపద లేదు, సంపదను సృష్టించిన తర్వాత మనం వాటి గురించి మాట్లాడుకుందాం అనే పద్ధతిలో వారు చెప్తున్న పరిస్థితి. ఇక మనం ఎట్లా ఆశించాలి ఈ ఖర్చు, వీటిని, ఈ కేటాయింపులు, భారీ కేటాయింపులు అంటే ఈ భారీ కేటాయింపులు ఉంటాయి కానీ భారీ ఖర్చు ఉండదు. సూపర్ 6 కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణ, విద్య, వైద్యం, గృహ నిర్మాణాల లక్ష్యం. శుక్రవారం శాసనసభలో సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా వ్యవసాయ బడ్జెట్. ఇది రేపు 3,25,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ అయితే ఉంటుందట. కానీ నాకు తెలిసి ఆ బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి కానీ ఖర్చు చేయడానికి ఉండదు, ఎందుకంటే డబ్బులు లేవు. ఇంకోటి, డీలిమిటేషన్తో దక్షిణాదికి డోకా లేదు, తమిళనాడులో ఒక సీటు తగ్గదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉద్ఘాటన. 3 జిల్లాల్లో బీజేపీ కార్యాలయాల ప్రారంభం. తమిళనాడులో దేశ వ్యతిరేక ధోరణి అత్యధిక స్థాయిలో ఉందని ధ్వజం. సీఎం స్టాలిన్, డీఎంకే నేతలపై విమర్శలు. 2026 ఎన్నికల్లో గెలుపు మాదేనని ధీమా. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలనమైన వ్యాఖ్యలు చేసి వాస్తవంగా దాంట్లో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. అంటే డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు, తమిళనాడుతో సహా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరిగింది, వివక్ష జరిగింది అన్న వాస్తవం అది. ఎందుకంటే కుటుంబ నియంత్రణ అనేది ఒకటి భారతదేశ వ్యాప్తంగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ప్రవేశపెట్టింది, దాన్ని కంటిన్యూషన్గా వస్తుంది. అది వచ్చే క్రమంలో ఆ కుటుంబ నియంత్రణ, జనాభా నియంత్రణ చేయాలనేది అమలు చేసిన దాంట్లో, దాన్ని పాటించిన దాంట్లో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. ఇంకా దేశానికి ఇలా ఒక దిక్సూచిగా ఉన్నాయి. దేశంలో జనాభా నియంత్రణ అయితే దేశ అభివృద్ధి చెందిందనే ఒక కాన్సెప్ట్తోని జనాభాని నియంత్రించే దాంట్లో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ ఇట్లా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. వాళ్ళు ఇలా దేశానికి ఒక మంచి పని చేశారు. అంటే అభివృద్ధిలో ఈ జనాభా నియంత్రణ కూడా భారతదేశ అభివృద్ధిలో ఒక కీలకమైన పాయింట్. అట్లాంటిది మీరు ఒకవైపు జనాభా నియంత్రణ చేయాలి, భారతదేశం వెనకబడకుండా ఉండాలంటే, ముందుకు పోవాలంటే అని చెప్పి ఒక విధానాన్ని తీసుకొని దాన్ని స్ట్రిక్ట్గా త్రికరణ శుద్ధితో అమలు చేసిన రాష్ట్రాలకి ఇలా మీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో అన్యాయం జరిగే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన ఎంట్రీ. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుముఖం పట్టింది మీరు చెప్పిన పాలసీ ప్రకారం, కుటుంబ నియంత్రణ ప్రకారం.
ఉత్తరాది రాష్ట్రాల్లో దాన్ని అమలు చేయలే, సరిగా అమలు చేయకపోవడం వల్ల వ్యాస్ట్గా పెరిగింది ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో జనాభా. అంటే ఇప్పుడు అక్కడ సీట్లు పెరిగితే ఇక్కడ తగ్గుతాయి. ఇంకెప్పుడు ఇది వివక్ష ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తర భారతదేశం మొత్తం దక్షిణాది పైన పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే సీట్లు ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. దాని విషయంలో ఆయన చాలా గట్టి కామెంట్ చేసిండు స్టాలిన్ గారు. దానికి నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అదే తమిళనాడు పోయి 3 బీజేపీ ఆఫీసులు ఓపెన్ చేసి లేదు దక్షిణాదికి డోకా లేదు అంటండి. ఎట్లా డోకా లేదు? డీలిమిటేషన్లో ఎందుకు డోకా లేదు? మీరు జనాభా ప్రాతిపదిక తీసుకోవట్లేదని చెప్తే డోకా ఉండదు. నువ్వు జనాభా తీసుకున్నాక ఇక డోకా లేకుండా ఇవన్నీ మాయమాటలు కాకపోతే, మాయ చేయటం కాకపోతే అనేది అక్కడ తమిళనాడు కానీ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఒక్క సీటు తగ్గదా అనడం కొలమానం ఏంది? ఒక సీటు తగ్గదా అంటానికి కొలమానం లేదు కదా. మీరు తీసుకునే జనాభా తీసుకున్నప్పుడు సీట్లు తగ్గకుండా. సాక్షి పేపర్ చూద్దాం. రెడ్ బుక్ రాజ్యాంగం, బాబు నియంతృత్వం, చిన్నబాబు నిరంకుశత్వం, పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టు. నిన్న ఈవినింగ్ పోసాని కృష్ణమురళిని సినీ నటుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడుగా ఉండు ఆయన గతంలో, ఆయన అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు కూడా ఎట్లుందంటే అసలు అరెస్టు సంబంధించిన నోటీసు అవన్నీ చూస్తే గమ్మత్తు అనిపిస్తుంది. ఇగో ఇది నోటీసు. అరెస్టుకు ముందు ప్రజ్వల అని వాళ్ళ కొడుకు ఇచ్చారు, కాకపోతే వైఫ్ అని రాశారు. ప్రజ్వల అనైనా కొడుకు. పోసాని మురళీకృష్ణ గారి కుటుంబ సభ్యులకు నోటీస్ ఇవ్వాలి అరెస్ట్ చేసేటప్పుడు. ఆ నోటీస్ చూస్తే గమ్మత్తుగా ఉంది. ఇప్పుడు 27 ఫిబ్రవరి 2025 ఈ రోజు డేటు, కానీ నిన్న అరెస్ట్ చేశారు. వాళ్ళ ఆరాటం ఆగట్లే. ఇది స్పష్టంగా తప్పులు తడగ్గా ఉంది. అక్రమ కేసు, కక్ష సాధింపు కేసు అనడానికి ఇక స్పష్టంగా కనపడుతుంది. సరే, పోసాని గారు ఏం తిట్టారు, దాని కేసు ఏంది, మెరిట్స్లో పోవట్లే. నేను తిట్టి ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు, కేసులు పెట్టొచ్చు, కేసులు పెట్టి రైట్ ఉంటుంది అది. కానీ కేసు పెట్టిన తర్వాత వ్యవహరించిన తీరు, అరెస్ట్ చేసిన దాని ఆ పద్ధతి చూస్తే అనుమానాలు వస్తున్నాయి. ఇది స్పష్టంగా పై స్థాయి నుంచి నాయకుల ఆదేశాల ప్రకారమే నైట్ దేశపై అరెస్ట్ చేసి హింస పెట్టడానికే చేశారు అనేది, కక్ష సాధింపే అనేది స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా క్రైమ్ నెంబర్ 65/2025 ఓబులవారిపల్లి PS అన్నమయ్య జిల్లా. ఈ ఎఫ్ఐఆర్ 65/2025 అనే ఎఫ్ఐఆర్ ఓబులవారిపల్లి అనే పోలీస్ స్టేషన్లో నమోదైంది అన్నమయ్య జిల్లాలో. కానీ ఇక్కడ సంతకం ఎవరు చేశారు నోటీస్ పైన? సంబేపల్లి అట. సంబేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చేసిండు. అసలు పోలీస్ స్టేషను నమోదైన పోలీస్ స్టేషన్ ఎక్కడ, నోటీస్ ఇష్యూ చేసిన ఎస్ఐ ఎవరు, ఎవరికి ఇష్యూ చేశారు అనేది పెద్ద గందరగోళం. ఇప్పుడు నోటీసు ఎక్కడైతే ఏ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైతే ఆ పోలీస్ స్టేషన్ SHO ఉంటాడు, ఆయన నోటీసు ఇష్యూ చేస్తాడు. కానీ ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో 65వ నెంబరు ఎఫ్ఐఆర్ నమోదైతే సంబాయిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐకి ఏం సంబంధం? సరే, అక్కడ కూడా ఒకటి అయితే దాన్ని కూడా మెన్షన్ చేయాలి. ఇష్యూ చేసిన నోటీసు సంబాయిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ, అది ఎప్పుడు 27వ తారీఖు చేసిండు. అరెస్ట్ ఎప్పుడు చేశారు? 26వ తారీఖు చేశారు. అంటే మీకు అసలు ఆరాటము, ఆ ఉత్సాహము, ఆ కథ ఆగన పరిస్థితి ఏంది? 27వ తారీఖు డేట్ ఎందుకు వేయాలి? 26 వేసుకోవచ్చు కానీ నిన్న చేశారు కదా. ఏంది అందులో ఉన్న మతలబు, ఏంది ఆరాటం అంటే? పైన నుంచి ఫోన్లు, ఒత్తిడి, రకరకాల ఇబ్బందులు పోలీసు వాళ్ళకి. మీరు బొండి హైదరాబాద్లో ఉండు, పలానా మయోంబూజాలో ఉండి ఎత్తకరండి, ఇక డైరెక్ట్ నువ్వు బట్టలు వేసుకుండా, తినడా, టాబ్లెట్లు వేసుకుండా కూడా చూడని పరిస్థితి. ఆయన అంటాడు నేను కొంచెం తిని వస్తా అంటే కూడా లేదు మేమంతా చూసుకుంటాం అంటాడు. వాళ్ళ మెసేజ్ చెప్తుంది టాబ్లెట్లకి ఇట్లా ఆయన తెలియదు సార్, నేను చెప్తేనే వేసుకోవాలా, టాబ్లెట్లు కూడా వేసుకోలేదంటే మా డాక్టర్ అనేది చూసుకోండి. ఏంది అంత కొంపల మునిగేది? ఆయన ఉగ్రవాదే, తీవ్రవాదే? ఇప్పుడు ఆయన అప్పటికప్పుడే తక్షణం ఒక అరగంట భోజనం చేసి టాబ్లెట్లు వేసుకుందా ఆగటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఏమైనా భూమి బద్దలైతే, లేదంటే ఏమన్నా బాంబులు పేలుతాయి ఏమన్నా పట్టుకోకపోతే? దేనికి అంత ఆరాటం? జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యలో అరెస్టులు చేస్తేనో లేకపోతే కేసులు పెడితేనో సైకో, కక్ష సాధింపు, వేధింపులు అంటారు. మరి దీన్ని ఏమంటారు? దీన్ని ఏం సైకోతనం అంటారు? ఒక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది ఓబులవారిపల్లిలో, ఇంకో పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అదే నోటీస్ ఇస్తాడు సంబాయిపల్లిని. వచ్చిన పోలీసు వాళ్ళు ఒకళ్ళు, నోటీస్ ఇష్యూ చేసింది ఒకళ్ళు. ఇంకా దీంట్లో ఇంకా గమ్మత్ ఏంటంటే 111 సెక్షన్, BNS సెక్షన్ 111 సెక్షన్ నమోదు చేశారు. దానిపైన హైకోర్టు స్పష్టంగా చెప్పింది
311 సెక్షన్ అనేది వ్యవస్థీకృత నేరాలకు అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారు కదా, ఇక అదే పని వాళ్ళకి. అట్లాంటి వాళ్ళ పైన చేయాలి. పోసాని ఆర్గనైజ్డ్ క్రైము చేస్తాడా? ప్రొఫెషనల్ కిల్లర్ ఆయన ఏమన్నా? అది ఆ సెక్షన్ నమోదు చేయాలంటే హైకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. తప్పనిసరిగా 1 సంవత్సర కాలంలో 1 మించి ఎఫ్ఐఆర్ నమోదయ్యి మళ్ళీ ఛార్జ్షీట్ కూడా వేసి అది కోర్టులో నడుస్తూ విచారణలో ఉంటే తప్ప అది వ్యవస్థీకృత నేరం కింద రాదు. ఒక 10-15 ఎఫ్ఐఆర్లకు ఫ్రీక్వెంట్గా నమోదై దాంట్లో కొన్ని విచారణకు వచ్చి ఛార్జ్షీట్ వేసి ఉంటే అప్పుడు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిండేనని ఆయన మీద 311 సెక్షన్ పెట్టచ్చు. దీంట్లో 311 పెట్టారు. ఎస్, ఆయన ప్రెస్ మీట్ పెట్టి తిట్టొచ్చు. పవన్ కళ్యాణ్ గారినో వాళ్ళ కుటుంబ సభ్యులను, లోకేష్ గారినో లేదా చంద్రబాబు నాయుడు గారినో వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టి ఉండొచ్చు. తిట్టలేదని నేను అంటలే. అది ఏముందనేది ఆ మెరిట్స్ డిమెరిట్స్ జోలికి పోవట్లే. కానీ అది ఆ ప్రాసెస్ ఏదైతే ఫాలో అవుతారో ఆ ప్రాసెస్లో తప్పనిసరిగా వాళ్ళ తప్పటడుగు కనపడుతుంది. అంటే తప్పటడుగు మీన్స్ కక్ష సాధింపు అనేది స్పష్టంగా కనపడుతుంది. కనీసం ట్యాబ్లెట్లు వేసుకొని అయిపోతే ఎందుకు? ఏ చట్టం చెప్పిద్ది ట్యాబ్లెట్లు వేసుకోవద్దు, భోజనం కూడా చేయనియొద్దని? ఏ చట్టం చెప్పదు. ఎప్పుడు చేస్తారో తెలుసా అది? ఇక బెల్ట్ మొత్తం నడుం చుట్టూ బెల్టులు బాంబులు పెట్టుకొని పేల్తాడు, రిమోట్ ఆయన దగ్గర ఉంది, ఆయన అరెస్ట్ చేయకపోతే మొత్తం పేలిపోద్ది అనుకున్నప్పుడు చేయాలి. ఆ పరిస్థితి చేశారు. ఏమైతే ఒకవేళ పోసాన్ని 1 గంట లేట్ చేస్తారు, ఎట్లాగ అరెస్ట్ చేస్తారు నిన్న ఈవినింగే, దాంట్లో డౌట్ లేదు. 1 గంట అరగంట అయితే అయింది, కొంపలు మునుగుతాయా? తిననేయండి భోజనం, తిని ట్యాబ్లెట్లు వేసుకున్నాక అది మానవత్వం కదా కనీసం. అది కూడా మళ్ళీ 27 తారీఖు డేట్ వేసి, ఇది నిజంగా గట్లా కోర్టు పరిశీలిస్తే అసలు రిమాండ్ రిజెక్ట్ అయింది. కాకపోతే మరి దాన్ని క్లరికల్ మిస్టేక్ అని మళ్ళీ ఇడిదిప్పుతారేమో చెప్పలేము. కానీ ఇది నిన్న జరిగింది గురువారం తేదీల్లో బుధవారం రాత్రి అరెస్ట్ అట. ఇది పోలీసు బరితెగింపు. అంటే స్పష్టంగా కనపడుతుంది ఆడ కక్ష సాధింపు. పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, పైనుంచి ఫోన్లు వస్తున్నాయి. నైట్ తీసుకోవాలి, అవసరమైతే ఆ నైట్ చిత్రహింసలు పెట్టాలని ఏమన్నా పెట్టుకున్నారా? ఎందుకంటే ఆయన 65 ఇయర్స్ ఏజ్ అట, సీనియర్ సిటిజన్. ఆ సెక్షన్లు అప్లికేబుల్ కావు. సరే 196, 353 ఇంకేదో పెట్టారా? సరే అయ్యంటే 311 అనే సెక్షన్ ఆయనకి అప్లికేబుల్ కాదు. వ్యవస్థీకృత నేరాలు యాడ్ చేసిండు ఆయన. అంటే మీరు ఇక ఎఫ్ఐఆర్లు ఆడక్కడ పార్టీ కార్యకర్తలు జిల్లాకు ఒక 10-15 మంది కంప్లైంట్ ఇస్తే అది వ్యవస్థీకృత నేరం ఎట్లయింది? నేరాలు చేసి రుజువు అయితే అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అయింది. ఇది ఒక వార్త. ఇంకోటి, ఇదే రెడ్ బుక్ రాజ్యాంగంలో అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పిస్తారట. అంటే ఈ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి ఎంపీని ఇరికియాలనే ప్రయత్నంలో వాసుదేవరెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ని బలవంతం చేస్తారట. 164 వాంగ్మూలం ఈ స్టేట్మెంట్ మాకు అనుకూలంగా, ఆయన అన్ని తప్పులు చేసిండని చెప్పు, ఈ మధ్యంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పి అంటే ఆయన ఒప్పుకోవట్లేదని చెప్పి అందులో పనిచేస్తున్న ఉద్యోగుల పేరుతోని ఎవరెవరిన అసలు మొఖాలు చూడని వాళ్ళని, పేర్లు లేని వాళ్ళని, ఎప్పుడు చూడన వ్యక్తులను పట్టుకొచ్చి చెప్పిస్తాడట. ఇప్పుడు దీన్నే గతంలో 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి సైకో, జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చేస్తాడా అన్నారు. మరి దీన్ని ఏమంటారు? ముందు డేట్లతోనే సంతకాలు పెట్టి ముందు రోజు వచ్చి అరెస్ట్ చేయటం, సంబంధం లేని కేసులు ఇరికియటం, ట్యాబ్లెట్లు కూడా మందులు వేసుకొనియకుండా, అన్నం తినకుండా, భోజనం చేయకుండా వేధింపులకు గురి చేసి అప్పటికప్పుడు ఎత్తపోవడం, నైట్ డ్రెస్లో ఉన్నా కానీ దీన్ని ఏమంటారు అంటే, మరి దీన్ని ఏమంటారు? దీన్ని సైకో అనరు, దీన్ని కక్ష సాధింపు అనరా అనేది కూడా ఇప్పుడు ప్రశ్న. రైట్, ఇది ఒక వార్త. ఇంకోటి, సాక్షిలోనే ఇంతలో ఎంత తేడా నేడు మూలధన వ్యయం పారిశ్రామిక వృద్ధిలో భారీ వ్యత్యాసం. 2024-25 బడ్జెట్ కేటాయింపులో మూలధన వ్యయం 27% ఖర్చు అయిందట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక రకంగా ఖర్చు అయింది, ఇప్పుడు ఒక రకంగా ఖర్చు అయిందని చెప్పి ఒక నివేదిక ఎస్బీఐ వాళ్ళు రిలీజ్ చేశారు నిన్న. 2023-24లో జగన్ సర్కారు బడ్జెట్ కేటాయింపులో ఏకంగా 62% ఖర్చు చేశారు. ఇప్పుడు నేను ఇందాక అన్నది అదే. 3,25,000 కోట్ల బడ్జెట్లో పోలవరానికి, అమరావతికి భారీగా కేటాయింపులు, అంటే కేటాయింపులు ఉంటాయి, ఖర్చు ఉండదు. ఇగో ఇక్కడ కనపడుతుంది. 2023-24లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బడ్జెట్లో కేటాయించిన దాంట్లో 62% ఖర్చు చేసిండు. ఇదే 2024-25కి వచ్చేటప్పటికే చంద్రబాబు నాయుడు గారు 27% ఖర్చు చేసిండు. అంటే 3వ వంతు ఖర్చు చేసిండు. ఖర్చు చేయనప్పుడు ఎక్కడి నుంచి అభివృద్ధి అయింది, ఎక్కడి నుంచి సంక్షేమం ఉంటుంది? ఎందుకు కేటాయింపులు? ఆ సంఖ్యలో మాట్లాడుకోవడానికి, రాసుకోవడానికి పనికి వస్తాయి. స్పష్టంగా కనపడుతుంది. ఎస్బీఐ వాళ్ళు ఒక స్టేట్మెంటు రిలీజ్ చేశారు, దాంట్లో స్పష్టత ఉంది. ఇంకోటి, 2023-24లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్
అంటే గ్రోత్ రేట్ 7.42% ఉంటే 2024-25లో 6.71 ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. పదే పదే చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి విజన్ లేదు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన అన్నారు. మరి విధ్వంసం చేసిన ఆయన కాడ 7.42 వృద్ధి రేట్ ఎట్లుంది, విజన్ ఉన్న ఆయన కాడ 6.71 ఎట్లుంది, ఎట్లా తగ్గింది? ఈ విజన్ ఎడిపోయింది. మరి అదే ఖర్చు విషయంలో కూడా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో కూడా, మూలధన వ్యయంలో కూడా ఖర్చులో 62% జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేస్తే 27% చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేసిండి. ఇది ఏ రకమైన విజన్, ఎట్లా ముందుకు పోద్ది? అందుకే ఇంతలోనే అంత తేడా అంటే అంతే ఉంటుంది. మరి ఇంకోటి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని ఒప్పుకున్న మంత్రి లోకేష్ 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని మండలిలో స్పష్టంగా దొరికిపోయిండు. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఇయర్లోనే 2019-20 మధ్యలోనే దాదాపు 1,34,000 గ్రామ సచివాలయ ఉద్యోగాల పేరుతో డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ రికార్డు వీళ్ళు బద్దలు కొట్టే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఏదో మెగా డిఎస్సీ అనరు, ఆ డిఎస్సీ అనరు, ఇది పోయింది అది పోయింది, మొత్తం మార్చిపోయింది ఎన్నికల కూడని. ఈ తేడా అంతే ఉంటుంది. తేడా వ్యవహారం చేస్తారు కాబట్టి తేడానే ఉంటుంది. రైట్. బలవంతంగా తీసుకెళ్ళిపోయారు, అసలు అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చేశారు. వస్తూనే వచ్చేయండి అంటూ లాక్కెళ్ళారు. ఆరోగ్యం బాగలేదని చెప్పినా వినిపించుకోలేదు, దుస్తులు ట్యాబ్లెట్స్ ఇస్తామని చెప్పినా వినకుండా తీసుకెళ్ళిపోయారు. సాక్షితో పోసాని కృష్ణమురళి సతీమణి కుసుమలత బలవంతంగా తీసుకుపోయారు. ఆ వీడియోలో కనపడుతుంది. ట్యాబ్లెట్లు కొంచెం భోజనం చేస్తారంటే అవసరం లేదంటారు, ట్యాబ్లెట్లు వేసుకుంటారంటే అవసరం లేదంటారు, బట్టలు వేసుకుంటా అంటే కూడా బట్టలు వేసుకునే గదిలో పోయారట. బెడ్రూమ్లో పోయి బట్టలు వేసుకుంటుంటే కూడా ఎంటబడి ఏదో పెద్ద ఒసామా బిన్ లాడెన్ పట్టుకున్నంత ఫీలింగ్ ఏముంది అందులో? ఏడిపోతారు ఆయన? ఇవాళ కాదు రేపు అరెస్ట్ చేయాలి, లేదా గంట లేట్ అయితే కొంపల మునుతియా? ఇది అంటే ఆడ వాళ్ళ ఇంటెన్షన్ ఆడ స్పష్టంగా కనపడుతుంది. అరెస్ట్ చేయాలి, లోపటేయాలి, కక్ష సాధింపు, అంతే, ఏం లేదు. పులివెందుల ముంగిట్లో అత్యున్నత వైద్యం, వైఎస్ రాజారెడ్డి కంటి వైద్యశాలను ప్రారంభించిన వైఎస్ జగన్. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో అత్యాధునిక వసతులతో అత్యున్నత పరికరాలు, అత్యుత్తమ నిపుణుల ఆధ్వర్యంలో 10 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన వైఎస్ రాజారెడ్డి నేత్ర వైద్యశాలను మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించి పులివెందుల ప్రజలకు అంకితం చేశారు. ముందుగా ఆసుపత్రి ఆవరణలోకి వైఎస్ జగన్ చేరుకోగానే వైఎస్ఆర్ ఫౌండేషన్ ప్రజలతో పాటు ఎల్వి ప్రసాద్ ఐ ఆసుపత్రి యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. ఎల్వి ప్రసాద్ ఐ ఆసుపత్రి ఫౌండర్ చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు, ఆయన సతీమణి ప్రభాకరరావుతో కలిసి రిబ్బన్ కట్ చేసిన వైఎస్ జగన్ ఆసుపత్రిని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం వైఎస్ఆర్ అవుట్ పేషెంట్ విభాగాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రతిభారావు ప్రారంభించారు. పులివెందులలో రాజారెడ్డి ఆసుపత్రి దశాబ్దాలుగా ప్రజలకు సేవ అందిస్తున్న విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదే ఆసుపత్రిలో పనిచేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పుడో దశాబ్దాల నుంచి ఉందట, దాన్ని రినోవేషన్ చేశారట కంటి వైద్యశాలని పులివెందుల్లో. దాన్ని పులివెందుల ప్రజలకు అంకితం చేసిండట. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పోయి 10 కోట్లతోని ఆధునీకరించారట. దాన్ని ఓపెన్ చేసిండు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పులివెందుల్లో. ఆసుపత్రి మొత్తం కలే తిరిగిండట, కార్యకర్తలతో మమేకమై తిరిగిండట. దీనికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. రైట్. సాక్షిలో పేజీ ఈమె నిన్న శివమొగ్గ కర్ణాటకలో జరిగింది. చనిపోయిందని దాన సంస్కారాలు చేస్తున్నట్టు లేచి నిలబడదట. షాక్ అయ్యారు అక్కడ ఉన్న జనాలంతా. శివమొగ్గలో ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది, అంత్యక్రియల వేళ కళ్ళు తెరిచిందట. మరికొద్దిసేపట్లో అంత్యక్రియలు చుట్టూ వందలాది మంది బంధువులు, స్నేహితులు అంతా ఉన్నారు, కుటుంబ సభ్యులు. ఇంకా కొద్దిసేపట్లో దేశపోయాళ్ళ. అంతలో హఠాత్తుగా మృతదేహం కళ్ళు తెరిచింది. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న బంధువులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయపడిపోయారు. ఆపై తేరుకొని ఆమెను ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక రాష్ట్రం భద్రావతి గాంధీనగర్ చెందిన మీనాక్షి అట ఆమె పేరు. అనారోగ్యానికి గురవడంతో ఆమెను శివమొగ్గలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. గత సోమవారం రోజు 11:30 అప్పుడు ఆసుపత్రి వాళ్ళు డిక్లేర్ చేశారు, చనిపోయింది తీసుకుపోండి అని. ఇక నైట్ లేట్ అయిందని చెప్పి తెల్లారి మంగళవారం రోజు అంత్యక్రియలకి అంతా ఏర్పాటు చేసి బంధువుల్ని అందరిని పిలిచారు. అందరు వచ్చారు. ఇక అంతా ఏర్పాటు చేస్తారట. ఇక దాని మీద నుంచి లేచి కళ్ళు తెరిచిందట ఆమె. కళ్ళు తెరిచి వీళ్ళు షాక్ అయ్యారు. అంటే మన దగ్గర ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ పనితీరు ఇట్లా ఉంది. బతికినోడిని చంపుతారు, చంపినోడిని బతికిస్తారు.
చంపినోడు బతికిరు కానీ బతికినోడు అయితే చంపారు. ఇట్లా చనిపోయిన వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయని దాఖలాలు మన హైదరాబాద్లో ఉన్నాయి. కొన్ని హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, సోకాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో, ఇది కార్పొరేట్ హాస్పిటల్లో, చాలా పెద్ద పెద్ద బ్రాండ్ పేరున్న హాస్పిటల్లో కూడా చనిపోయిన డెడ్ బాడీలకు కూడా 2-3 రోజులు ట్రీట్మెంట్ చేసి డబ్బులు గుంజిన బాపతి. మరి ఈ శివమొగ్గలోనేమో బతికున్నామని చనిపోయిందని చెప్పి డిక్లేర్ చేసిండు. ఆ సర్టిఫికేట్ అన్ని ఇచ్చి పంపించిండు, డెత్ సర్టిఫికేట్ కూడా. లేచి కూర్చుందామా, కూర్చుంటే అప్పటికి ఇలా మీనాక్షి ఆమె పేరు, కర్ణాటకలో శివమొగ్గలో మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించారట. ఇంకో ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి మనం కూడా ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్కి, పెద్ద పెద్ద హాస్పిటల్ అని పేరున్న బ్రాండ్ ఉన్న హాస్పిటల్కి పోయినా, ఇక పెద్ద హాస్పిటల్, బ్రాండ్ ఉన్న హాస్పిటల్, చాలా ఫేమస్ హాస్పిటల్ కాబట్టి ఇక చనిపోయిన అనగానే తీసిపోయి బొందలు పెట్టవద్దు. చూసుకోవాలి, మనం గిచ్చి చూడాలి అవసరమైతే. ఎందుకంటే ఇప్పుడు మనమై మనం చంపినట్టు అయింది. ఇప్పుడు ఆమె పరిస్థితి అదేగా, నాకు చచ్చిపోయేది పాపం, ఇంకొద్దిగా అయితే బొందలు పెట్టేటోళ్ళు. కాబట్టి ఇక నుంచి మనం ఇక్కడ మన హైదరాబాద్లో స్పెసిఫిక్గా చాలా బ్రాండెడ్ హాస్పిటల్ ఉన్నాయి. చాలా పెద్ద హాస్పిటల్ అని చెప్పుకునే వాళ్ళు కూడా చంపి మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తారు బతికున్నట్టే. కాబట్టి గిచ్చి చూసుకోండి, అవసరమైతే పిన్నీసులో సూది పెట్టి కూర్చోండి, ఏం కాదు. ఇప్పుడు ఇక ప్రాణానికంటే ఎక్కువ కాదు, బతికినట్టే ఇది. ఇప్పుడు ఇది నిన్న జరిగింది శివమొగ్గలో, కర్ణాటకలో. ఆ శివమొగ్గ ఎక్కడంటే మల్లికార్జున ఖర్గే గారి కాన్స్టిట్యున్సీ అయింది. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. పోసాని అరెస్ట్ అట, హైదరాబాద్ అదుపులోకి తీసుకున్న అన్నమయ్య పోలీసులు. జనసేన నేత ఫిర్యాదుతో పోసానిపై కేసు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 10కి పైగా కేసులు. వైసీపీ అధికారంలో ఉండగా నోటి దురుసు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్పై దూషణలు, ప్రెస్ మీట్, డిబేట్లలో అడ్డగోలుగా బూతులు. అప్పట్లో ఫిర్యాదులపై స్పందించని పోలీసులు. కూటమి వచ్చాక 10 చోట్ల కేసు నమోదు. అరెస్ట్ సమయంలో పోలీసులతో వాగ్వాదం. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన అధికారులు నేడు రాజంపేట కోర్టులో హాజరు. ఈయన దరువు వేస్తున్న ఆంధ్రజ్యోతి. ఆయన పోసాని అరెస్ట్ అట, అరెస్ట్ అయ్యిండు, బాగానే ఉంది. ఆయన ఏమంటుండంటే, వైసీపీ అధికారంలో ఉండగా నోటి దురుసాట, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్పై దూషణలు పెట్టిండట, అందుకే కేసు పెట్టారట. వాస్తవమే, పెట్టిండు అనుకో, తిట్టిండు. అంటే చట్టాలు ఎట్ట పనిచేయాలా అంటే వ్యక్తులను బట్టి పనిచేయాలన్నా, జరిగిన క్రైమ్ని బట్టి పనిచేయాలన్నా? అంటే తిట్టిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ వ్యక్తి అయితే చట్టం మంచిగా పనిచేయద్దు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తిట్టిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు అయితే చట్టం పనిచేయదు. చట్టం పనిచేయదు, ఈ పేపర్లు కూడా పనిచేయవు. తిట్టిన వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అనుకో, ఏం లేదే ఆయన ఏం తిట్టిండు. అవి బూతులు ఎట్లయితే అవి మంచి మంత్రాలు అయితే, దేవుడు మంత్రాలు అయ్యి. ఇప్పుడు మాధవీలత అని ఒక సినీ నటురాలు, బీజేపీ పార్టీ నాయకురాలు, ఆమె నెత్తినోరు కొట్టుకున్న నన్ను బెదిరిస్తున్నారు, తిట్టారు, ప్రాస్టిట్యూట్ అన్నాడు డైరెక్ట్గా. ప్రాస్టిట్యూట్ అని న్యూ ఇయర్ రోజు తాడిపత్రిలో ఏదో ప్రోగ్రాం పెడితే ఆమె ఒక వీడియో చేసింది. సరే, ఆమె ఒపీనియన్ ఆమె చెప్పింది, తప్పే ఉంది. నువ్వు బట్టలు లేకుండా తిరిగిన దానివి, పాజిటివిటీవి, ఇట్లా నువ్వు మాకు చెప్తావా అని బూత్ మాటలు తిట్టిండు. అంత పెద్ద వ్యక్తి, ఆ ఏజ్ వ్యక్తి, తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఏం మరి ఆయన కూడా దూషణలే కదా. ఎక్కడ కేసు కాలేదు, ఎక్కడ 111 సెక్షన్ కింద కేసు పెట్టలేదు ఒక మహిళ పైన. అంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిడితేనే చట్టం పనిచేద్దా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఇంకొక నాయకుడు తిడితేనో, కొడితేనో, చంపితో కేసులు ఉండవా? చట్టాలు పనిచేయవా? ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ రాయరా? అంటే వాళ్ళు తిట్టిని మంత్రాలకు కనిపిస్తున్నాయా? అక్షంతలు అయ్యామన్నా? ఇలా ఆన్ రికార్డు కదా. లిక్కర్ షాపుల టెండర్లు ఖరారైతే టెండర్లు దక్కించుకున్న వాళ్ళు, నా కొడకల్లారా, ఇగో ఈ పేర్లు చదివి వాళ్ళ పేర్లు చదువుతూ తిట్టిండు. ఏం మరి 5 దూషణలు కావా? వాటిని మాట్లాడరా? ఎస్, పోసాని గారు తిట్టిండా, తిట్టలేదా, ఆయన తిట్టింది తప్ప రైట్ అనే అంటలే. తిడితే తప్పే, దాంట్లో డౌటే లేదు, కేసు నమోదు చేయాల్సిందే. కానీ ఇదే మరి పద్ధతి అక్కడ ఎందుకు అమలు కావట్లే? మాధవీలత గారు నిన్న పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అమిత్ షా గారికి, నరేంద్ర మోడీ గారికి, జేపీ నడ్డా గారికి అందరికీ ఉత్తరాలు రాశారు. నన్ను కాపాడండి మహాప్రభు, నన్ను బెదిరిస్తున్నారు, థ్రెటన్ చేస్తున్నారు, చంపేస్తాం అంటున్నారని. ఒక మహిళ కొంగుబట్టి అడుక్కోవాల్సిన పరిస్థితి, రక్షణ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉంది. దాని గురించి ఎందుకు రాయరు మరి? ఎందుకు మాట్లాడరు? ఎందుకు కేసులు పెట్టరు? అక్కడ ఎందుకు పనిచేయట్లా చట్టాలు? అక్కడ ఎందుకు పనిచేయట్లా పోలీసు? అంటే మేము అవినీతి పైన ఉక్కుపాదం మోపుతాం, అక్రమాలపైన ఉక్కుపాదం మోపుతాం, తప్పు చేస్తే క్షమించమంటే ఎవరు తప్పు చేస్తే అంటే మీరు కాదు. మీరు అనుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైనా చేయొచ్చు, ఇసుక దందా చేయొచ్చు, మద్యం దందా చేయొచ్చు, తిట్టొచ్చు, కొట్టొచ్చు, వాళ్ళపైన కేసులు ఉండగానే ఆపోజిట్ వాళ్ళ మీద అయితే అది. ఎక్కడో ఉన్న జత్వానీని పట్టుకొచ్చారు, ఇక్కడున్న మాధవీలతకు అన్యాయం జరుగుతుంది మహాప్రభు అని లెటర్ అయితే పట్టించుకోరు. ఇక్కడున్న సుగాలి ప్రీతి
సంబంధించి మాకు అసలు 2017లో అత్యాచారం జరిగి చంపేస్తే ఇంతవరకు మాకు దిక్కు లేదు మొక్కు లేదు, ఎక్కడ పోయింది పవన్ కళ్యాణ్ అని వాళ్ళు అడుగుతున్నారు. మరి ఇవన్నీ కేసులు కావా? వీటన్నింటి మర్డర్లు అనరా, అత్యాచారాలు అనరా, తిట్లు అనరా? వీటిపైన ఎందుకు కేసులు కావట్లే, ఎందుకు అరెస్ట్ కావట్లే? మరి దేన్ని సైకోతనం అంటారు, దేన్ని కక్ష సాధింపు అంటారు అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇక మాట్లాడితే ఆంధ్రజ్యోతి, ఈనాడు, చంద్రబాబు నాయుడు గారు ముందు చూపున్నోడు, కక్ష సాధింపు లేదు, ఆయన ఇంకేంది అన్నీ చాలా సమయానం ఉన్నోడు, అట్లాంటి రాజకీయాలు చేయడు. మరి ఏంటిది ఈ రాజకీయాలు ఏంది? జత్వాని ఎట్టు వచ్చింది? మాధవీలతపై తిట్టిన వాళ్ళపైన కేసులు ఎందుకు కావు? కనీసం పిలిచి మందులు ఇచ్చిన దాఖలా లేవు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఆయన రాసిన దరువు వార్త. ఇది నిన్న సినిమాకి సంబంధించిన నిర్మాత కేదార్ ఆకస్మిక మరణంతో అగ్ర హీరోల్లో ఉలిక్కిపాటు అయిందట. ఈయన దుబాయ్లో కన్స్ట్రక్షన్ బిజినెస్, రియల్ ఎస్టేట్ చేస్తాడట. చాలా పెద్ద పెట్టుబడిదారుడు ఆయన దగ్గర ఇప్పుడు ఈ సినిమా నిర్మాత కాబట్టి సినిమా వాళ్ళు మొత్తం ఇల్లు ఇక్కడ సంపాదించిన డబ్బులు, మన ప్రజలు టికెట్లు కొనుక్కున్న డబ్బులు అని తెసిపోయి ఆడబెట్టారట. దుబాయ్లో పెద్ద వ్యాపారాలు చేస్తాడని చెప్పి ఎవరికి సాధ్యమైనంత వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. ఆయన ఆల్ ఆఫ్ సడన్గా చనిపోయిండు. అసలు ఆ పెట్టుబడి ఎక్కడ ఉంది, ఏం కథ, అసలు ఉందా లేదా, దుబాయ్గా మళ్ళీ మన దేశం కూడా కాదా అని ఈయన సావు వాళ్ళకి టెన్షన్ అయింది. ఇప్పుడున్న మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అగ్ర హీరోలకి టెన్షన్ అయింది. ఈ కేదార్, ఆయన పేరు కేదార్ సావు వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయింది. బీపీలు, షుగర్లు వచ్చే పరిస్థితి వచ్చింది. కోట్ల రూపాయలట, కొంతమంది 100 కోట్లు పెట్టారట. ఏం చేయాలరా భయ్యా, మన పరిస్థితి ఏంది భయ్యా అనే పరిస్థితికి వచ్చింది. మన సంగతి ఏంది భయ్యా, ఏం ఉండదు, అంతే ఉంటుంది. మరి అడగోలు సంపాదించి ఇక్కడ ప్రజలకన్నా పెట్టిన పోయేది. ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే పెట్టుబడులు పెట్టాలి కానీ ఇక్కడ ప్రజలు టికెట్లు కొంటే వచ్చిన డబ్బులు తీసిపోయి నువ్వు దుబాయ్లో, అమెరికాలో పెట్టుబడి పెడితే ఇట్లే ఉంటుంది. మరి ఇక్కడ పెట్టొచ్చుగా, కంపెనీలు 4 పెట్టి అందరికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుగా, మన యువతకి, మీ ఫ్యాన్స్కే ఇచ్చుకోండి. పెద్ద పెద్ద కంపెనీలు పెడితే ఉద్యోగాలు వస్తాయి కదా పిల్లలకి, అందులో మీ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా. మన రాష్ట్రం తెలుగు ప్రజలకి మేలు చేసినట్టు కదా, వాళ్ళు కదా మిమ్మల్ని యాక్టర్లను చేసింది, పెద్ద పెద్ద హీరోల్ని చేసింది. ఇది వదిలిపెట్టి మీరు ఆశకు పోయి దుబాయ్లలో ఇంకో దగ్గర సౌదీలో పెడితే ఎట్లే ఉంటుంది. మొత్తానికి మన సంగతి ఏంటి భయ్య అంటే ఇంక అంతే సంగతులు, ఇంకేం సంగతులు ఉండవు, వదులుకోవటమే. అసలు ఆయన లేడు, చనిపోయిండు ఆకస్మికంగా. చెప్పేటోళ్ళు లేడు, ఆడ ఏం పెట్టిండు, ఎవరికి పెట్టిండు, ఎక్కడ పెట్టిండు. ఇక ఏమైనా మీ కాడ కాగితాలు కళాలు ఉంటే చూసుకోవాలి, పోవాలి దుబాయ్లో. వాడు కనకరిస్తే మీ డబ్బులు మీకు వస్తాయి. అక్కడ ఉన్నోడు ఓడుండో ఏం కథ. ఇది జరుగుతుంది. చాలా పెద్ద టెన్షన్ నిన్నటానికి సినీ రంగంలో ఉన్న ప్రముఖులు చర్చ. ఈనాడు చూద్దాం. గొంతెండుతుంది. ప్రకాశం, అనకాపల్లి, కోనసీమ, శ్రీకాకుళం జిల్లాల వేతలు, కరువు ప్రాంతాల సమస్యలు తీవ్రం. పడిపోయిన భూగర్భ జలాలు, ఆర్డబ్ల్యూఎస్ కార్యాచరణకు దిగాల్సిన తరుణం ఆసన్నమైంది. వేసవికి ముందే తాగునీటి ఇక్కట్లు గొంతెండుతుందట ఆంధ్రప్రదేశ్లో, ఉత్తరాంధ్రలో స్పెషల్గా. చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దృష్టి పెట్టాలి. వేరే ఏదో పోసాన్ని అరెస్ట్ చేపించడం, లేకపోతే జత్వానీని తీసుకొచ్చి ఇక్కడ కేసులు పెట్టి 3 ఐపీఎస్లని అరెస్ట్ చేపించడం, ఇంకోటి కాకుండా ఇది ముఖ్యంగా. ఎందుకంటే మొన్నదాకా ప్రభుత్వ వైద్యశాలలో దూది లేదు, సూది లేదు, మందు బిళ్ళలు లేవు అని పెద్ద ఎత్తున గొడవ చేశారు ప్రజలు. అది అట్లే వదిలేత్తి ఇవాళ తాగడానికి కనీసం గుక్కెడు నీళ్ళు రేపు మే నెలలో, ఏప్రిల్ నెలలో గుక్కెడు నీళ్ళకి కరువు అయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితి, బిందెలు పట్టుకొని 3 కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈనాడు పేపరు రిపోర్ట్ చేసింది. మళ్ళీ అది వేరే ఇంకోటి సాక్షి లేకపోతే ఇంకో పేపర్ అంటే అనుకోవచ్చు. ఈనాడు పేపర్ అంటే అది రాజగురువు అనమాట. ఆ రాజగురువుకు సంబంధించిన భజన పత్రిక అది కూడా ఒక రకంగా. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ శుతిమెత్తగా చిన్న దెబ్బ కూడా తగలనీరు. నెమలి పింజాలతోని ఇట్లా ఇసురుతూ ఉంటారు వాళ్ళు. ఈనాడు, ఆంధ్రజ్యోతి చెరొక వైపు నెమలి పింజాలతోని ఆయనకి సేవ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి సేవ చేసుకునే పత్రికే మెయిన్ ఐటము, బ్యానర్ ఐటంలో గొంతెండుతుంది అన్నది. ఆ గొంతులను తడపండి చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఆ గొంతులను తడపాల్సిన బాధ్యత ఉంది. మీకు విజన్ ఉండొచ్చు, 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, దేశంలోనే సీనియర్ నాయకుడు ఉండొచ్చు, కనీసం పేద ప్రజల గొంతు ఎండకుండా చూసే బాధ్యత ఉంటే కాదు వీటన్నిటికీ ఉపయోగం ఉంటుంది. పేద ప్రజల గొంతు ఎండకుండా ఉండే బాధ్యత తీసుకోండి ఫస్ట్. ఎట్లాగా పేద ప్రజలకి దూది సూది లేకుండా అయిపోయింది, కనీసం గుక్కె నీళ్ళన్నా ఇచ్చే పరిస్థితి చూడండి అని ఈనాడు చెబుతుంది, నేను చెప్పట్లే. వాడు దీన్ని పరిశీలించాలా.
రైట్. ఇది ఒక వార్త. బూతుల పోసాని పండగ పండిందట. బూతుల పోసాని పాపం పండింది వాస్తవమే. మరి బూతుల జేసీ ప్రభాకర్ రెడ్డి పాపం ఎప్పుడు పండిద్ది? ప్రీతి సుగాలి సంబంధించిన వాళ్ళు చేసిన ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ పాపం ఎప్పుడు పండిద్ది అనేది ఇలా వాళ్ళు అడుగుతున్నారు. మరి వాళ్ళకు కూడా చెప్పాలి కదా. మాధవీలత గారు కొంగు పట్టుకొని ఒక మహిళగా, ఆడబిడ్డగా అడుగుతున్నారు, నన్ను తిట్టిన వ్యక్తి ఇంక బెదిరింపులకు గురి చేస్తాడు మహాప్రభు అని. ఎందుకు ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో వార్త లేదు? అది పాపం కింద కాదా? అది పండదా? బూతుల పోసాని పాపం పండితే పండింది మంచిదే, కానీ మరి వీళ్ళ పాపం ఎందుకు పండట్లా? పండే వార్త ఇందులో ఎందుకు లేదు? అది పాపమే కాదా? అంటే తిట్టు మనిషిని బట్టి ఒక బూత్ అనేది, మంచి అనేది రెండు ఉంటాయా? మనిషిని బట్టి లేకపోతే తిట్టుని బట్టి ఉంటాయా? అంటే వీళ్ళకి తిట్టుని బట్టే ఉంటాయి. తిట్టే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు అయితే బూత్ కూడా మంచిదే. ఇది ఇంకోటి ఈనాడు రాసింది, 40% ఓటర్ల ఆకాంక్షలు అక్కర్లేదా? ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం జగన్ మంకుపట్టు. 11 నియోజకవర్గాల్లో 25.48 లక్షల ఓటర్ల ప్రాతినిధ్యం ఏమైనట్లు? వైకాపా శాసనసభ పక్ష నాయకుడిగా సభలో మాట్లాడేందుకు అవకాశం. మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలది మోగనమే. 40% ఓటర్ల ఆకాంక్షలు అక్కర్లేదా అని ఈనాడు పేపర్ జగన్మోహన్ రెడ్డిని అడుగుతుంది. వాస్తవమే, కానీ ఆయన మంకుపట్టు పట్టొద్దు, అసెంబ్లీకి పోవాలి, ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అనేది సెకండరీ. అది కాన్స్టిట్యూషనల్ పరంగా ఉంటే ఇస్తారు, లేదంటే నిజంగానే ప్రభుత్వం విజన్ ఉన్న ప్రభుత్వం, రాజనీతి ఉన్న ప్రభుత్వం అయితే ఇవ్వచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఢిల్లీలో ఇచ్చారు, 3 సీట్లకు కూడా ఇచ్చారు. రాజనీతి, ముందు చూపు, నిజంగానే ప్రజల గురించే ప్రభుత్వం పనిచేస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. కానీ మీరు ఇలా ఈనాడు పేపర్ అడగాల్సింది ఎవరినంటే, 40% ఓటర్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షలు మీకు పట్టవా అని ప్రభుత్వాన్ని నిలదీయండి. వాళ్ళు కూడా అంటున్నది, 40% మంది మాకు మద్దతు ఇచ్చి ఓట్లు వేశారు, మేము ప్రతిపక్షంగా వాళ్ళ గొంతుగా మాట్లాడాలంటే మాకు ఒక హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా అని. ఇస్తే తప్పేంది? ఇప్పుడు ఈనాడు చెప్తున్నట్టే 40% ఓట్లున్న పార్టీ ఆకాంక్షలను ఎందుకు పట్టించుకోరు? 40% ప్రజల ఆకాంక్షలను ఎందుకు పట్టించుకొని ఇవ్వచ్చు కదా. అదే టెక్నికాలిటీ ఉండొచ్చు, ఏముంది? ఇప్పుడు ఇయ్యకూడదు అనేది ఒక భాగం అయితే, ఇస్తే భూమి బద్దలు కాదు, ఇస్తే చట్ట వ్యతిరేకం కాదు. ఇయ్యటాన్ని ఎవరు వ్యతిరేకించరు, ఇవ్వకపోతే వ్యతిరేకిస్తారు తప్ప. ఇప్పుడు చట్టంలో లాజిక్ ఉంది, 10% సీట్లు వస్తేనే ఇవ్వాలని ఉంది, కానీ ఇవ్వద్దని ఎక్కడా లేదు కదా అనేది వాళ్ళు చెప్తుంది. 10% సీట్లు వస్తే ఎలిజిబిలిటీ వద్ది, అప్పుడు చట్ట ప్రకారం ఎలిజిబిలిటీ. ఇవ్వకుండా ఉండటానికి లేదు, కోర్టు పోయి సాధించుకోవచ్చు. కానీ రాకపోయినా ఇవ్వచ్చు, ఇవ్వదలుచుకుంటే అనేది ఉంది. అది నైతిక విలువ. ఈనాడు మీరు జగన్మోహన్ రెడ్డి కాదు అడగాల్సింది, 40% ఓటర్ల ఆకాంక్ష పట్టదా అంటే పట్టిద్ది. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి కూడా పట్టాలా. 164 సీట్లు మాకు వచ్చినాయి కాబట్టి మేము ఏదంటే అది చేస్తామంటే కాదు కదా. అవతల 40% ఓట్లు వచ్చిన వ్యక్తి కూడా ఉండు, పార్టీ ఉంది, వాళ్ళని కూడా మీరు పట్టించుకోండి అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. ఈనాడు పేపరు తెలుగుదేశం పార్టీకి చెప్పండి, ఢిల్లీలో ఇచ్చారు మనం కూడా ఇవ్వచ్చు అని చెప్పండి. నిజంగానే ప్రజల గురించే మీరు పనిచేస్తే, ప్రజల గురించే ప్రభుత్వం ఉంటే, ప్రజల గురించి ఉన్నాం కాబట్టి మనకు ఒక ప్రతిపక్షం ఉంటేనే మనం ఏం తప్పులు చేస్తానో తెలుస్తుంది అని ఒక విజన్ ఉంటే ఇవ్వచ్చు. ఇది ఆయన చెబుతుండు పట్టదా అని. కాకపోతే అడగాల్సింది ఆయన చంద్రబాబు నాయుడు గారిని. రైట్. దిశ పేపర్ చూద్దాం. పోటాపోటీగా ఉందట కూటమి పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్. ఎన్నికలకు దూరంగా ఉన్న వైసీపీ 2 పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు. 3 ఎమ్మెల్సీలకి ఈరోజు ఎన్నికలు ఉన్నాయి. ఏపీలో, తెలంగాణలో కూడా సేమ్ అదే ఉంది. పోటాపోటీగా ఉందట. ఎందుకంటే కూటమి అభ్యర్థులకి, పీడీఎఫ్ అభ్యర్థులకే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ కొన్ని చోట్ల మద్దతు ఇచ్చింది. కూటమి అభ్యర్థులు ఒక రకంగా ఎదురు ఈత ఉన్నట్టు అర్థమవుతుంది. నెగిటివ్ ఇంపాక్ట్ బాగా పడుతుంది అనేది మనకు తెలుస్తున్న సమాచారం. పీడీఎఫ్ అభ్యర్థులకి కొంత పాజిటివ్ ఉందనేది. సరే, రిజల్ట్ ఏమైతే తెలియదు, కానీ ఈరోజు ఎన్నికలు ఉన్నాయి. పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. పోటాపోటీగా అవుతుందట. ఈ పోటాపోటీ మరి రాష్ట్ర రాజకీయాలను కూడా మలుపు తిప్పే అవకాశం ఉంది. ఈ రిజల్ట్ కాస్త అటు ఇటు అయింది అనుకో, కథ అడ్డం తిరిగిద్ది కూటమిది. ఎందుకంటే ఇప్పటికే నరేంద్ర మోడీ, అమిత్ షా దగ్గర ఇక వంగొంగి దండాలు పెట్టడం తక్కువ, కానీ మిగతాది ఆ స్థాయిలో విలువ ఉన్నట్టు అనిపించలే. ఈడ ఇంకా పోయిందనుకో ఇక పట్టించుకోరు.
ఇగో ముందంజలో పీడీపీ, ఆత్మరక్షణలో టీడీపీ. ముందంజలో పీడీపీ ఉంది, ఆత్మరక్షణలో టీడీపీ కూటమి పడ్డది. ఎందుకంటే ఓడిపోతాం అని. యథేచ్ఛగా ప్రలోభాలు, బెదిరింపులు, కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికార గణాలు. మొత్తానికైతే పీడీఎఫ్ ముందంజలో ఉందంటే టీడీపీ కూటమి ఆత్మరక్షణలో పడదట. రైట్. ఇది ప్రజాశక్తి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.